వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశ సర్గః. యక్షత్వమమరత్వం చ రాజ్యాని వివిధాని చ అత్ర దేవాః ప్రయచ్చంతి భూతైరారాధితాః శుభైః. అగస్త్యుల వారి ఆశ్రమానికి సమీపించినటువంటి సీతారామ లక్ష్మణుడు, మరి వారిలో రామచంద్రమూర్తి అగస్త్యుల వారి యొక్క గొప్పతనాన్ని, ఆ ఆశ్రమం గురించి తాను వినటువంటి విశేషములను, ఆ ఆశ్రమం యొక్క విశేషాలన్నింటినీ కూడా లక్ష్మణునికి తెలియజేస్తూ, ఈ ఆశ్రమానికి వెళ్ళడం ద్వారా అగస్త్యుల వారు మనకు శ్రేయస్సును కలుగజేస్తారు. లక్ష్మణ, ఇకపైన మిగిలినటువంటి వనవాస దీక్షను ఈ ఆశ్రమంలో మనం చక్కగా పూర్తి చేయవచ్చును. ఈ ఆశ్రమంలో అందరూ కూడా సత్పురుషులు, సాధుబుద్ధి కలిగినటువంటి వారు, అహింసారతులు మొదలైనటువంటి వారందరూ కూడా ఉన్నారు. ఈ ఆశ్రమంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు మొదలైనటువంటి వారందరూ కూడా ఈ ఆశ్రమానికి తరచుగా వచ్చి వెళుతూ ఉంటారు. ఈ ఆశ్రమానికి వచ్చి అగస్త్యుల వారిని సేవించి వారు కూడా తరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆశ్రమంలో వారు కూడా పుణ్యకర్మలను, దైవకర్మలను ఆచరిస్తూ ఉంటారు. అంతేకాదు, అలా ఆచరించి ఈ ఆశ్రమంలోనే సిద్ధిని పొంది వారు ఆ కాలం గడిచిన తర్వాత దేహములను విడిచిపెట్టి దేవతలు పంపించినటువంటి దివ్యమైనటువంటి విమానాలలో వారు స్వర్గాలకు వెళుతూ ఉంటారు, ఉత్తమ లోకాలని పొందుతూ ఉంటారు. మరి అటువంటిది ఈ ఆశ్రమం అని చెప్పి అంటూ, మరి ఈ ఆశ్రమంలో దేవతలు వచ్చి అదేవిధంగా అగస్త్యుల వారిని ఆరాధించడము, సేవించడము, అలాగే అనేకమైనటువంటి దైవికమైనటువంటి పుణ్యకర్మలను ఆచరించడము అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి దేవతలకి కర్మాధికారం ఉన్నదా అని అంటే ఉన్నది అని చెప్పడానికి అనేకమైన వైదిక ప్రమాణాలు ఉన్నాయి. దేవతలకి విద్యాధ్యయన అధికారము, కర్మాధికారము ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి. అయితే కర్మభూమిలో ఆచరించవలసినటువంటి కర్మలు మరి భోగభూమిలో ఉండేటటువంటి దేవతలు ఎలా ఆచరించగలుగుతారు అని సందేహం. అందులోనూ కూడా కర్మభూమి అనేదానికి మనకు విష్ణు పురాణంలో చక్కటి నిర్వచనం చెప్పారు. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతీయత్ర సంతతి అని అంటూ, సముద్రానికి ఉత్తరం వైపున ఉత్తర భాగంలోను, హిమాలయాలకి దక్షిణ భాగంలోను, అంటే సముద్రానికి ఆసేతు హిమాచలం అంటుంటాం కదా, అలాగా అక్కడ వరకు ఉన్నటువంటి భాగం ఏదైతే ఉన్నదో భూభాగం భారతం అని పిలుస్తారు. అక్కడ నవయోజన సాహస్రం విస్తరోత్ర మహామునే కర్మభూమి రియం స్వర్గం అపవర్గంచ గచ్చతాం అని అంటూ, మరి ఈ భూమిని అంటే సముద్రము నుండి హిమాలయాల వరకు వ్యాపించి ఉన్నటువంటి భూమిని కర్మభూమి అని అంటారు. ఇక్కడ కర్మభూమిలో కర్మలను ఆచరించినటువంటి వారు ఉత్తమమైనటువంటి లోకాలని పొందుతారు అని చెప్పి మనకు విష్ణు పురాణంలో తెలియజేశారు. మరి కర్మభూమి అంటే ఈ భూమి అని తెలుస్తూ ఉండగా, భోగభూమి అయినటువంటి ఆ స్వర్గంలో ఉండే దేవతలు ఎలాగ కర్మలను ఆచరిస్తారు, ఎక్కడ ఏవి ఆచరించాలో అక్కడ ఆచరిస్తేనే ఫలితం వస్తుంది తప్ప స్వర్గంలో కర్మను ఆచరించవలసినటువంటి అవసరము లేదు, అక్కడ ఆచరించినా మరి ఫలితం వస్తుందా అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు. దేవతలు తమ ప్రాంతమైనటువంటి ఆ స్వర్గలోకంలో, భోగభూమి అయినటువంటి స్వర్గలోకంలో
కర్మలను ఆచరించరు. మరి ఎక్కడ ఆచరిస్తారు? వారు కూడా కర్మలను ఆచరించాలి అన్నా, తపస్సులు చెయ్యాలి అన్నా, యజ్ఞయాగాదులు చెయ్యాలి అన్నా, పెద్దలను సేవించాలి అన్నా, భగవదారాధన చేయాలి అన్నా భూలోకానికి వచ్చే వారు కూడా తమ తమ కర్మలను ఆచరించి సిద్ధిని పొందుతారు. చూడండి, మన దేశమునకు, మన ప్రాంతమునకు ఎంతటి వైశిష్ట్యం ఉన్నదో. దేవతలు కూడా సిద్ధి పొందాలి అంటే తమ కర్మల ద్వారా మరి ఈ భారతదేశానికి వచ్చేవారు తమ కర్మలను ఆచరించి సిద్ధిని పొందుతారు. అంటే ఆ ఆసేతు హిమాచలం వ్యాప్తమైనటువంటి భూమండలమే కర్మభూమిగా మరి చెప్పబడి ఉన్నది కదా. మరి అలాగా దేవతలు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఈ భూమండలం మీదకి వచ్చి కర్మలను ఆచరించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకని వారు కూడా ఇక్కడికి వచ్చి కర్మను ఆచరించి సిద్ధిని పొందుతారు. అంటే కర్మాధికారం అనేది వారికి కూడా ఉన్నదనే విషయం తెలుస్తూ ఉన్నది. అందుకనే దేవతలు ఆయా ఉత్తమ లోకములలో నివసించేటటువంటి దేవతలు కూడా భూలోకంలో ఉన్నటువంటి దండకారణ్యంలో ఉన్నటువంటి అగస్త్యుల వారి యొక్క ఆశ్రమానికి వచ్చి అగస్త్య మహర్షిని సేవించడము, అదేవిధంగా అక్కడ తమ తపస్సులను, అదేవిధంగా భగవదారాధనలు మొదలైనటువంటివన్నీ కూడా చేయటము, తద్వారా వారు కోరుకున్నటువంటి సిద్ధిని పొందటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ ఈ అగస్త్యుల వారి యొక్క ఆశ్రమంలో వీరి యొక్క తపోబలము చేత ఎప్పుడూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైన వారందరూ కూడా వరములను ఇచ్చే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెప్పుడూ అగస్త్యుల వారి యొక్క ఆశ్రమానికి తరచుగా వస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతున్నది, ఆ ఆశ్రమంలోకి వచ్చి ఎవరైతే తపస్సులను చేస్తున్నారో, భగవదారాధన చేస్తున్నారో, నిత్యకర్మానుష్ఠానములు పుణ్యకర్మలను ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరికీ కూడా చాలా త్వరగా సిద్ధి అనేది కలుగుతూ ఉన్నది. అంతే కదండి. భగవంతుడు అందుబాటులో ఉన్నటువంటి చోటకు వెళ్ళి మనం ఆరాధన చేసిన, అంటే ధ్యానం చేసిన, తపస్సు చేసిన వారి యొక్క అనుగ్రహం చాలా శీఘ్రంగా కలుగుతుంది కదా. మరి అలాగా అగస్త్యుల వారి యొక్క తపో బలము చేత, తపో మహిమ చేత అగస్త్యుల వారి యొక్క ఆశ్రమంలోకి తరచుగా వచ్చేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, వరములను ఇచ్చేవారు, వారు ఆ ఆశ్రమంలో కర్మలను ఆచరిస్తున్నటువంటి మిగతా వారు మహర్షులు కానివ్వండి, మిగతా వారు ఎవరైతే ఉన్నారో మునులు, వారందరికీ కూడా, అలాగే మిగతా సిద్ధులు, అదేవిధంగా దేవతలు, గంధర్వులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారు కోరుకున్నటువంటి వరములను వారికి అనుగ్రహించేస్తూ ఉన్నారు. దానితోటి ఎక్కడ మనం చేసేటటువంటి తపస్సు, ధ్యానము, పూజ, యజ్ఞము ఇవన్నీ త్వరగా సఫలమవుతాయి అంటే అగస్త్యుల వారి యొక్క ఆశ్రమంలో అని తెలిసినటువంటి మహర్షులు, దేవతలు, గంధర్వులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ కూడా తమ తమ పాపములను పోగొట్టుకోవటానికి, తమ తమ అభీష్టములను నెరవేర్చుకోవటానికి అగస్త్యుల వారి ఆశ్రమం దగ్గరికి వచ్చి అగస్త్యుల వారిని సేవిస్తూ ఆయా దేవతలను కూడా ఆరాధిస్తూ ఉన్నారట. అలా ఆరాధించబడినటువంటి ఆ దేవతలు అత్ర శుభై భూతై ఆరాధితా దేవా, ఈ అగస్త్యుల వారి ఆశ్రమంలో శుభప్రదమైనటువంటి పుణ్యాత్ములైనటువంటి వారి చేత, తపస్సుల చేత, అదేవిధంగా సేవ చేత ఆరాధించబడినటువంటి, సత్కర్మల చేత ఆరాధించబడినటువంటి మరి దేవతలందరూ కూడా, ప్రాణుల చేత పూజింపబడిన దేవతలందరూ కూడా త్వరగా వారు ఇంకా యక్షత్వం అమరత్వంచ, ఎవరు ఏది కోరుకుంటే, నాకు యక్షులకు ఉండే సిద్ధి కావాలి అనుకుంటే ఆ సిద్ధిని ఇచ్చేస్తున్నారు, దేవత్వం కావాలంటే దేవత్వం ఇస్తూ ఉన్నారు. ఇలాగా ఎవరు వారి యొక్క కోరికలను బట్టి, వారు చేస్తున్నటువంటి తపస్సులను బట్టి తదనుగుణంగా వారికి ఇవ్వవలసినటువంటి వరములను చాలా త్వరగానే ఇస్తూ ఉన్నారన్నమాట. ఎందుకు త్వరగా వస్తున్నారంటే అగస్త్యుల వారి యొక్క తపోబలము చేత నిత్య సాక్షాత్కారం కలిగి, నిత్య సాక్షాత్కారాన్ని ఇస్తూ అక్కడే బ్రహ్మాది దేవతలు అక్కడ ఉన్నారు కావున మరి వారిని ఆరాధించినటువంటి వారికి వెంటనే వారు వరము ఇచ్చేస్తూ ఉన్నారు. ఇలాగా వారి కోరికలను అనుసరించి వరాలను ఇస్తూ ఉంటారు ఇక్కడ. మరి అటువంటిది అగస్త్యాశ్రమము అని అంటూ, ఆగతాస్మాశ్రమ పదం సౌమిత్రే ప్రవిశాగ్రతః నివేదయేహ మాం ప్రాప్తం ఋషయే సీతయా సహా. ఇంకా అగస్త్యుల వారి గొప్పతనాన్ని, ఆ ఆశ్రమం గొప్పతనాన్ని, ఆశ్రమంలో సిద్ధి పొందేటటువంటి
ఆ విశేషములని కూడా తెలియజేసిన తర్వాత, లక్ష్మణ, మనం అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చేసాము, ఇంకా ఆశ్రమంలోకి ప్రవేశించాలి. ఎవరిదైనా ఇంట్లోకి కానీ ప్రవేశించేటప్పుడు వారి యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి కదా. అందులోనూ పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వారి అనుమతి ఉంటేనే ప్రవేశించాలి తప్ప అనుమతి లేకుండా అలా ప్రవేశించకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు. కావున రామచంద్రమూర్తి అంటున్నాడు, సౌమిత్రే, సుమిత్రానందన, లక్ష్మణ, ఆశ్రమ పదం ఆగతాస్మ, మనం ఆశ్రమం దగ్గరికి వచ్చేసామయ్యా. త్వం అగ్రత ప్రవిశ, నీవు ముందుగా ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి, అంటే అందరము ఒకేసారి వెళ్ళినట్లయితే ఆశ్రమ వాతావరణానికి ఇబ్బంది కలగవచ్చు, ఆశ్రమంలో ఉన్న వారికి తపోభంగం కావచ్చు, వారికి అంతరాయం కలగవచ్చు. కావున నీవు ఒక్కడివే మెల్లగా ఆశ్రమంలోకి ప్రవేశించి, ఇహ సీతయా సహ ప్రాప్తం మాం ఋషయే నివేదయ, ఇక్కడికి సీతాదేవితో కలిసి వచ్చినటువంటి నా గురించి ఆ అగస్త్యుల వారికి తెలియజేయ లక్ష్మణ. వారి యొక్క అనుమతి కనుక అయినట్లయితే అప్పుడు అందరము లోపలికి ప్రవేశిద్దాము, ఆశ్రమంలోకి ప్రవేశిద్దాము అని చెప్పి రాముడు తాము వచ్చినటువంటి విషయాన్ని అగస్త్యుల వారికి ఒక శిష్యుడి ద్వారా కానీ తెలియజేయమని చెప్పి లక్ష్మణస్వామికి చెప్పారు. లక్ష్మణస్వామి మెల్లగా ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి రామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి వచ్చినటువంటి విషయాన్ని అగస్త్యుల వారికి తెలియజేస్తూ ఉన్నారు. దీనితోటి మనకు 11వ సర్గ పూర్తయినది. ఇక మనం 12వ సర్గను ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అరణ్యకాండే 12వ సర్గః. సప్రవిశ్యాశ్రమపదం లక్ష్మణో రాఘవానుజః అగస్త్య శిష్యమాసాద్య వాక్యమేతదువాచః. రాముని యొక్క అనుజ్ఞతోటి లక్ష్మణస్వామి అగస్త్యుల వారి ఆశ్రమంలోకి ప్రవేశించి, అక్కడ లక్ష్మణ ఆశ్రమ పదంలోకి ప్రవేశించి అగస్త్య శిష్యం, ఆశ్రమంలోకి ప్రవేశిస్తే అక్కడ ఒక శిష్యుడు ఉన్నారు. ఆ పుష్పములను కోస్తూనో, ఫలములను తీస్తూనో, సమిధలు తీస్తూనో మరి శిష్యులు ఉంటారు కదా, వారిలో ఒకరి దగ్గరికి వెళ్ళారు లక్ష్మణస్వామి. వెళ్ళి ఏతద్వాక్యం ఉవాచ, చాలా వినయంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వినీత వేష ప్రవేష్టవ్యాని తపోవనాని నామా అని అంటారు. అంటే తపోవనములలోకి, పెద్దల దగ్గరికి, ఋషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, సాధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వినీతమైనటువంటి వేషముతోటి, వినీతమైనటువంటి ఆహార్యంతో, వినయంతో కూడిన మాటలతోటి అక్కడికి వెళ్ళాలి తప్ప నేను రాజుని, నా దగ్గర ఆయుధం ఉన్నది, నేను శక్తివంతుణ్ణి అంటే ఇవన్నీ కాదు. తపసా సాధ్యతే సర్వం నాసాధ్యం హి తపస్యతః, తపోధనులకు అసాధ్యమైనదేమీ లేదు. క్షాత్రం ధర్మం కంటే కూడా, క్షాత్రం తేజస్సు కంటే కూడా బ్రహ్మ తేజస్సు చాలా గొప్పనైనది అని చెప్పి విశ్వామిత్రుడు మొదలైనటువంటి పెద్దలే ఒప్పుకున్నారు కదా. కావున ఇక్కడ లక్ష్మణస్వామి చాలా అనునయంగా లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి అగస్త్యుల వారి శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు. రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలి రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీతయా. నాయన, దశరథుడు అనే పేరు కలిగినటువంటి మహారాజు, ప్రసిద్ధి చెందినటువంటి వారు ఈ భూమండలంలో ఒకనొక మహారాజు ఉన్నారు. వారి యొక్క జ్యేష్ఠ పుత్ర, పెద్ద కుమారుడైనటువంటి వాడు, అంతేకాదు బలి, బలపరాక్రమాలలో మేటి అయినటువంటి వాడు అయిన, బలశాలి అయిన రామచంద్రుడు భార్యయా సహ, తన భార్య అయినటువంటి సీతాదేవితో కలిసి మునిం ద్రష్టుం ప్రాప్త, అగస్త్య మహర్షిని దర్శించుకోవాలి అని చెప్పి ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చారు. మరి ఆ విషయాన్ని అగస్త్యుల వారికి చెప్పి వారి యొక్క అనుమతి తీసుకోండి అని అంటూ, లక్ష్మణో నామ తస్యాహం భ్రాతాత్వవరజోహితః అనుకూలశ్చ భక్తశ్చ యదితే శ్రోత్రమాగతః. పైగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు వారి వివరములు అడగటం కంటే కూడా మన వివరములను చెప్పి అప్పుడు వారి గురించి అడగడం అనేది సంస్కారం అన్నమాట. అందుకనే లక్ష్మణస్వామి మొదట దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ఇలా భార్యతో పాటుగా ఈ ఆశ్రమానికి
మహర్షిని చుట్టానికి వచ్చారు అని చెబుతూ, మరి సరేనయ్యా ఆయన ఎవరో చెప్పావు, ఇంతకీ నువ్వెవరివి అని అడుగుతారు కదా. అందుకని దానికి కూడా సమాధానం చెబుతూ, అహంతు నేనైతే అంటే ఆ రామచంద్రమూర్తికి దాసుడిని అనే విషయాన్ని చెబుతూ, తస్య అవరజ ఆ రామచంద్రమూర్తి యొక్క తరువాత పుట్టినటువంటి వాడిని, రామచంద్రమూర్తి యొక్క దాసుడిని, తమ్ముడిని అని అంటూ, లక్ష్మణ నామ లక్ష్మణుడు అనే పేరుతో నన్ను పిలుస్తారు. హిత రాముడికి ఎప్పుడూ కూడా హితమును చేకూర్చడం కోసం అహర్నిశలు కూడా వారి సేవలో తరించేటటువంటి వాడిని. భక్త ప్రపన్నుడిని అంటే అన్నగారు కాబట్టి తమ్ముడు రక్షణగా ఉన్నాడు అని మాత్రమే అనుకుంటే పొరపాటు. తమ్ముడికి ఉండవలసినటువంటి ప్రేమ ఎంతైతే ఉన్నదో ఆ ప్రేమ ఉన్నది. దానితో పాటుగా నేను మా అన్నగారిని భగవంతుడిలా ఆరాధిస్తాను, కావున నేను అన్నగారికి భక్తుడిని అని అంటూ, రామశ్చతే శ్రోత్రం ఆగత ఇది అహం రామశ్చ ఈ విధంగా అలా వేచి చూస్తున్నటువంటి వారు రామచంద్రుడు, ఇదిగో అనుమతి కోసం వచ్చినటువంటి వారిని నేను లక్ష్మణస్వామి, ఒకవేళ మా ఇద్దరి గురించి గనక నీవు విని ఉన్నట్లయితే అది మా భాగ్యము అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ మా గురించి నీకు తెలిసే ఉంటుందో అని చెప్పి అనకుండా, మా గురించి కనుక నీవి విని ఉన్నట్లయితే కనుక అది మా భాగ్యము, మేము ఫలానా దశరథ మహారాజు యొక్క కుమారులము అని చెప్పి అంటూ, ఇంకా తే భయం వనమత్యుగ్రం ప్రవిష్టా పితృశాసనాత్ ద్రష్టుమిచ్ఛామహే సర్వే భగవంతం నివేద్యతాం. తేవయం ఆ విధంగా దశరథ మహారాజు యొక్క కుమారులమైనటువంటి మేమిద్దరము అదేవిధంగా రామచంద్రమూర్తి యొక్క భార్య మా వదిన గారైనటువంటి సీతాదేవి మేమందరము పితృశాసనాత్ తండ్రి గారి యొక్క ఆజ్ఞతోటి, ఆయన యొక్క శాసనంతో, పితృవాక్య పరిపాలన కోసమని అతి ఉగ్రం వనం ప్రవిష్టా దట్టమైనటువంటి భయంకరమైనటువంటి ఈ దండకారణ్యంలోకి మేము ముగ్గురం కూడా ప్రవేశించాము. మరి అటువంటి మేము సర్వే భగవంతం ద్రష్టుమిచ్చామహే మేమందరము కూడా భగవత్స్వరూపుడైనటువంటి అగస్త్యుల వారిని చూడాలి అని చెప్పి అనుకుంటున్నాము. అయితే మరి మాకు దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి అవకాశం వారికి ఉందో లేదో, కావున ఆ అవకాశాన్ని ఇప్పించమని చెప్పి అడగండి, మేము వచ్చినటువంటి విషయాన్ని ఆ అగస్త్యుల వారికి తెలియజేయమని చెప్పి అంటూ ఉన్నారు. ఈ శ్లోకంలో విశేషం ఏమిటి అంటే, తేవయం అని ఈ శ్లోకంలో మనకు తేవయం వనమత్యుగ్రం అని చెప్పారు కదా. ఇక్కడ ఎం అనే అక్షరము గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 8వ అక్షరము ఇక్కడ ప్రస్ఫుటమైంది, ఇక్కడ ప్రకాశించబడింది అన్నమాట. ఈ విధంగా ఇంతవరకు కూడా 7000 శ్లోకాలు రామాయణంలో గడిచాయి. ఈ శ్లోకంతో ఇక్కడ ఎం అనే అక్షరం 8వ అక్షరంగా, గాయత్రి మంత్రంలో 8వ అక్షరంగా ఇక్కడ మనకు 8000 సంఖ్య ప్రారంభమవుతుందన్నమాట రామాయణంలో. మరి ఇక్కడ లక్ష్మణస్వామి ఆ అగస్త్యుల వారి యొక్క శిష్యునితోటి మేము వచ్చినటువంటి విషయాన్ని అగస్త్యుల వారికి తెలియజేయండి అని చెప్పారు. ఆ తర్వాత తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణస్య తపోధనః తథేత్యుక్త్వాగ్నిశరణం ప్రవివేశ నివేదితుం. తపోధనః తపస్సే ధనంగా కలిగినటువంటి అగస్త్యుల వారి యొక్క శిష్యుడైనటువంటి ఆ మహర్షి తస్య లక్ష్మణస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణుడు చెప్పినటువంటి, వినయంగా చెప్పినటువంటి, అనునయంగా చెప్పినటువంటి ఆ మాటలను విన్నటువంటి వాడై విని, తథా ఇతి అయ్యో అలాగే మీరు చూడటానికి కూడా ఎంతో గొప్పగా వినయంగా ఉన్నారు, మరి మీరు వచ్చిన విషయాన్ని గురువుగారికి తెలియజేస్తాను అంటూ నివేదితుం అగ్నిశరణం ప్రవేశ అగస్త్యుల వారికి తెలియజేయటం కోసం అని చెప్పి అక్కడ ఉన్న హోమశాలలోకి ఆ శిష్యుడు వెళ్ళాడంటే ఏమిటి, అగస్త్యుల వారు ఆ సందర్భంలో హోమశాలలో అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో అనమాట. అలా వెళ్ళి సప్రవిశ్య మునిశ్రేష్టం తపసా దుష్ప్రదర్శనం కృతాంజలిర్వాచేదం రామాగమన మంజస.
ఇంకా అగస్త్యస్య సమ్మత, అగస్త్యుల యొక్క శిష్యులలో ప్రియమైనటువంటి వాడైన ఆ శిష్యుడు, అంటే అగస్త్యుల వారి దగ్గరికి ఎప్పుడైనా సరే వెళ్ళగలిగిన ధైర్యం కలిగినటువంటి వాడు. మరి అటువంటి వారినే లక్ష్మణస్వామి కూడా అడిగాడు కదా, మేము వచ్చిన విషయం తెలియజేయమని. దాంతో ఆ శిష్యుడు అగ్నియారాధన చేస్తున్నటువంటి అగస్త్యుల వారి దగ్గరికి వెళ్ళి, శిష్య సహ ముని అంజస ప్రవిశ్య, అగస్త్యుల వారి యొక్క ప్రియశిష్యుడైనటువంటి అతను త్వరగా ఆ హోమశాలలోకి ప్రవేశించారంటే వచ్చినటువంటి వారు సామాన్యులు కాదు, వీరు మహాత్ములు అనే విషయం ఆ లక్ష్మణుడిని చూచిన వెంటనే ఆ శిష్యుడికి అర్థమైనది. మరి వీరు వచ్చినటువంటి విషయం మహర్షికి తెలియజేయాలి, అగస్త్యుల వారికి తెలియజేయాలి అని త్వరగా ఆ హోమశాలలోకి ప్రవేశించి తపసా దుష్ప్రదర్శం, తపస్సుల చేత అసమానమైనటువంటి వాడు, ఎవరూ కూడా చేరుకోలేనంతటి గొప్ప తపస్సును చేసినటువంటి వాడు అయిన అగస్త్యుల వారి దగ్గరికి వెళ్ళి, మునిశ్రేష్టం, మునులలో శ్రేష్ఠుడైనటువంటి అగస్త్యుల వారి దగ్గరికి వెళ్ళి రామాగమనం, రాముడు వచ్చినటువంటి విషయాన్ని తెలియజేశాట. ఎలా తెలియజేశాడు? యథోక్తం లక్ష్మణేనైవ శిష్యోగస్త్యస్య సమ్మతః, లక్ష్మణస్వామి ఏ విధంగా అయితే తెలియజేశాడో అదే మాటలను ఆ అగస్త్యుల వారి శిష్యుడైనటువంటి ఆ ముని కూడా అగస్త్యుల వారి దగ్గరికి వెళ్ళి లక్ష్మణుని మాటలను వారికి తెలియజేసి, సీతారామ లక్ష్మణులు మీ దర్శనం కోసం వేచి ఉన్నారు, మీరు అనుమతిస్తే మీ దర్శనం చేసుకుంటారు అని చెప్పి చాలా వినయంగా ఆ శిష్యుడైనటువంటి ముని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు. మరి ఇప్పుడు అగస్త్యుల వారు ఏ విధంగా స్పందించారు, రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని ఆయన కూడా కోరుకుంటున్నటువంటి విషయాన్ని ఎలా తెలియజేశారు, ఆ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యక్షత్వమరత్వంచ రాజ్యాని వివిధాని చ అత్ర దేవాః ప్రయచ్చంతి భూతైరారాధితాః శుభైః ఆగతాస్మాశ్రమపదం సౌమిత్రే ప్రవిశాగ్రతః నివేదయేహ మాం ప్రాప్తం ఋషయే సీతయా సహ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశ సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ద్వాదశ సర్గః. సప్రవిశ్యాశ్రమపదం లక్ష్మణో రాఘవానుజః అగస్త్య శిష్యమాసాద్య వాక్యమేతదువాచః. రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలి రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీతయా. లక్ష్మణో నామ తస్యాహం భ్రాతా త్వవరజోహితః అనుకూలశ్చ భక్తశ్చ యది తే శ్రోత్రమాగతః. తే వయం వనమత్యుగ్రం ప్రవిష్టాః పితృశాసనాత్ ద్రష్టుమిచ్ఛామహే సర్వే భగవంతం నివేద్యతాం. తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణస్య తపోధనః తథేత్యుక్త్వాగ్నిశరణం ప్రవివేశ నివేదితుం. సప్రవిశ్య మునిశ్రేష్టం తపసా దుష్ప్రదర్శనం కృతాంజలిరువాచేదం రామాగమనమంజసా. యథోక్తం లక్ష్మణేనైవ శిష్యోగస్త్యస్య సమ్మతః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ద్వాదశ సర్గే షట్ శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.